హాయ్ అండి. టుడే స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా? పిల్లలకి ఎంతో ఇష్టమైన బాదం మిల్క్ అండి. ఎటువంటి పౌడర్ ఏమీ యూజ్ చేయకుండా మన ఇంట్లో ఉన్న వస్తువులతోటే సింపుల్గా అయిపోయే విధంగా ఎలా చేయాలో చెప్తాను రండి. ఒక హాఫ్ లీటర్ పాలు, ఒక కప్ షుగర్, ఎల్లో ఫుడ్ కలర్, బాదం పిక్కలు వచ్చేసి ఒక 30 పిక్కలు అవి తొక్క తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అవి ఇప్పుడు పొయ్యి మీద పాన్ పెట్టుకొని అందులోనే మనం ముందుగా తీసుకున్న పాలు ఏవైతే ఉన్నాయో అవి వేసుకొని కాసేపు మరగనివ్వాలి. ఇప్పుడు మనం ఒలిచి పెట్టుకున్న బాదం పప్పు ఉన్నది కదండి, ఆ పప్పు మిక్సీలో వేసుకోవాలి. కొన్ని వాటర్ కూడా వేసుకొని బాగా సాఫ్ట్గా మిక్సీ పట్టేసుకోవాలండి. ఎటువంటి గుండ కట్ట లేకుండా చాలా స్మూత్గా మిక్సీ పట్టుకొని అది కూడా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పొయ్యి మీద పాలు ఏవైతే ఉన్నాయో అవి ఒక పొంగు వచ్చేటట్టుగా మరగనివ్వాలి. చూసారు కదా, ఈ పరంగా పొంగు రాగానే స్టవ్ స్లిమ్లో పెట్టుకొని మనం ముందుగా చేసుకున్న బాదం పేస్ట్ ఉంది కదండి, ఆ బాదం పేస్ట్ని అందులో వేసుకోవాలి. ఇది ఎంత స్మూత్గా చేస్తే అంత బెటర్ అండి. గరుకులు లేకుండా చాలా స్మూత్గా చేసుకోవాలి. ఈ పేస్ట్ని ఇందులో వేసుకొని ఒక 5 మినిట్స్ కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 4 యాలకుల్ని పౌడర్ కింద చేసుకోవాలండి మిక్సీలో వేసి. ఆ యాలకుల పౌడర్ కూడా 4 అంటే 4 చాలండి. హాఫ్ లీటర్ పాలకి ఎక్కువ అక్కర్లేదు. ఇలా పౌడర్ కింద చేసుకున్న దాన్ని కూడా అందులో వేసుకొని ఒక 5 మినిట్స్ మరిగినాక ముందుగా తీసుకున్న కప్పు షుగర్ ఉంది కదండి, ఆ షుగర్ కూడా ఆ కప్ షుగర్ అందులో ఒక కప్ అయితే చాలండి. ఆ షుగర్ని కూడా అందులో వేసేసుకొని దాన్ని కూడా ఒక 5 మినిట్స్ ఈ మొత్తం ఇంగ్రీడియం అంతా ఒక 5 మినిట్స్ మరగనివ్వాలి. ఇది ఎంత అయితే మరుగుతుందో మన పైన క్రీమ్ అంత అలాగా బాగా వస్తుందండి. ఇది చూసారు కదా, ఇలా మరిగేటప్పుడే మనం మిఠాయి కలర్ ఉంది కదండి, ఫుడ్ కలర్, ఆ ఫుడ్ కలర్ ఒక హాఫ్ కప్ అయితే అంటే ఒక స్పూన్ అయితే వేసుకుంటే చాలు. ఆటోమేటిక్గా మన బాదం పాలు కలర్ ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఇది శుభ్రంగా ఒక 5 మినిట్స్ ఇలా మరగనిచ్చుకొని బాగాని ఇది ఎక్కువసేపు మరగనివ్వాలనేసి నేను ఎందుకు అంటున్నానంటే కనుక పైన క్రీమీ ఫ్లేవర్ రావాలంటే పాలు బాగా మరుగుతేనే ఆ క్రీమీ ఫ్లేవర్ అన్నది వస్తుందండి. ఇప్పుడు మనం ఇందులోని నట్స్ వేసేసుకుందాం. బాదం పప్పు, జీడిపప్పు, మీరు దగ్గర ఇంకేమైనా నట్స్ మిక్స్ చేసుకోవాలంటే కనుక ఇలా గుంటకం చేసుకొని ఇందులోకి కలిపి మరిగినాక మిక్స్ చేసేసుకోవాలండి. ఇవి ఏవైతే ఉన్నాయో నట్స్ ఎక్కువ వేసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అండ్ హెల్తీ కూడానండి. ఇంతేనండి మన బాదం పాలు. మరి ఇంగ్రీడియంట్ మీరు కూడా మీ పిల్లలకు తయారు చేసి ఆ టేస్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. లైక్ అయితే చేయండి మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.